ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణాని కోరుకుంటూ, మీరు యూనివర్స్ని అడగండి. ఐ యామ్ హెల్తీ, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అనుకుంటూ ఉండండి. నేను ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, ప్రజెంట్గా మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది జనరల్ స్పెసిఫిక్ రీడింగ్ అండి. ఇది మీకు ఒక్కరికే మాత్రం రెజినేట్ కాదు, అందరి ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది మీకు ఇందులో కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు రెజినేట్ అవుతాయి. రెజినేట్ కాని పాయింట్స్ లీవ్ చేసేసి రెజినేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి ప్లీజ్, దయచేసి. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీరు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. మీకు క్లారిఫికేషన్ కావాలి ఇంకా అని అంటే, టారో కోర్స్ నేర్చుకోవాలన్నా కానీ, మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్నా కానీ, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ మధ్య సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ హోప్ని ఇస్తేనే నేను డిఫరెంట్ రీడింగ్ చేసేకి నాకు కూడా ఒక హోప్ ఉంది, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుందని నేను ఆశపడతాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. మీరు వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి ఒకసారి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా ఏ ఆలోచన నెగిటివ్ మైండ్లోకి రానియద్దండి. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. డ్రీమ్ వరల్డ్, గోల్డ్ డిగ్గర్, బోటిల్డా, చైల్డిష్, కంట్రోలింగ్. కొంచెం ఉండండి, కార్డ్స్ యువతలకు జరిపేసి మీకు కనిపిస్తున్నాయో చూస్తాను నేను ఫస్ట్. ఓకే, కొంచెం ఉండండి. ఇప్పుడైతే ఇంకా కరెక్ట్గా ఇంకో కార్డ్స్ పెడితే కూడా తెలుస్తుంది. డిమాండింగ్, ఆల్టా. ఇలా పెట్టుకుందాం, మనకు తెలుస్తుంది. అడ్రిఫ్ట్, డిసెంట్, డిస్టాంట్, టాంజల్డ్ వెబ్, జోకర్. ఓకే, ఇదండి. చూద్దాం, మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఈ కార్డ్స్ కొంచెం కిందికి అనుకుందాం, ఎందుకంటే మళ్ళీ కార్డ్స్ పెట్టినప్పుడు ఈ కార్డ్స్ ఏంటనేది తెలియదు. మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. మీ మనసులో ఏముందో ఒకసారి దాన్ని కూడా అనుకోండి. ఇక్కడ డ్రీమ్ వరల్డ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude, gratitude. Please give me a great answer. Gratitude, gratitude. King of Swords. వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళకి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, తన వరల్డ్ అనేది బాగుంటుంది, హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఉండలేకుండా అక్కడ ఒకటి ఏంటంటే, ఒక కలల ప్రపంచం ఊహించుకొని వెళ్ళారు. ఆ కలల ప్రపంచం ఎలా ఉంటుంది, రియాలిటీకి కలల ప్రపంచానికి, కలలో ఉన్నదానికి రియాలిటీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఆ కలల ప్రపంచంలో ఊహించుకున్నది ఎక్కడో హై రేంజ్లో ఊహించుకున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ అనేది అసలు అధపాతాళంలో ఉంది అనమాట. అందుకు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే మీ వైపుగా వాళ్ళు మిమ్మల్ని, మీ మీద ఉన్న ప్రేమ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు, వాళ్ళు
మీ మీద చాలా ఎఫెక్షన్ అనేది ఎక్కువైపోయింది వాళ్ళకి. అది ఏంటంటే అక్కడున్న సిచ్యువేషన్‌లో ఇగో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్‌గా తన మీద తను ఫోకస్ చేసుకుంటూ ఇప్పుడు మీ మీద ఉన్న ప్రేమ ఏంటి అనేది తనకి అంతరంగాలలో ఉన్న ఇన్‌సైడ్ పొరలలో ఉన్న ప్రేమ అనేది వాళ్ళకిప్పుడు బయటికి కనిపిస్తూ ఉంది. అది ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను అనేది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు మీ వైపుగా వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ, ఏయి కానీ అవి మళ్ళీ చెయ్యకూడదు అనుకుంటున్నారు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో మోర్ దెన్ స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయండి. ఆ స్ట్రగుల్స్ ఉన్నా కూడా లాస్ట్ ఎండింగ్ అనేది మాత్రం ఒక గుడ్ ఎండింగ్ అనేది రాబోతుంది మీకు. ఇప్పటివరకు జరిగిన స్ట్రగుల్స్ నుంచి మీరు బయటికి రాబోతున్నారు. మీ పర్సన్ ఇప్పుడు మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి ఒక సక్సెస్‌ని చూస్తున్నారు. మీరే మీ లైఫ్‌లోకి రావడమే వాళ్ళకొక యాంబిషన్ లాగా పెట్టుకున్నారు. వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఫోకస్ అనేది మీ మీద చేస్తూ ఉన్నారు వాళ్ళిప్పుడు. అది వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ డిసిప్లైన్‌గా తయారయ్యారనమాట. చూద్దాం ఇంకా ఏం చెప్తారు యూనివర్స్ ఏమిస్తుందో. గోల్డ్ డిగ్గర్ అని ఇక్కడ ఎందుకు యూనివర్స్ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తనకి కావాల్సింది ఏంటి? తనకి మనీ మైండెడ్ పర్సన్ అనమాట. నాట్ ఏ ఎమోషనల్ పర్సన్. మీ పర్సన్ మాత్రము ఇక్కడ చూసే వాళ్ళ ఎనర్జీ ఎవరిది కనెక్ట్ అవుతుందో నాకైతే తెలియటం లేదు, కానీ మీ పర్సన్ మాత్రం మనీ మైండెడ్ పర్సన్. తనకి ఎమోషనల్ ఫీలింగ్స్ ఏమీ లేవు మీ లైఫ్లో ఉన్నప్పుడు. అంటే ఆ పైకి మాత్రమే అలా చూపించారు, కానీ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏమీ లేవు. తనకి ఉండేది ఏంటి అంటే మనీ కావాలి, మనీ సంపాదించుకోవాలి, 24/7 మనీ ఉంటే అన్నీ ఉంటాయి అన్న ఫీలింగ్లో ఉన్న పర్సను తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే లోన్లీగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు తను ఒంటరిని అయిపోయాను, తనకి ఎవరు లేరు అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. వాళ్ళకి ఎట్లా అంటే చాలా బాధ అనిపిస్తుంది. తన గురించి తను వర్క్ చేయడం మానేసి మీ గురించి వర్క్ చేసింది ఏంటి, ఏం తప్పు చేశాను, ఎక్కడ మిస్టేక్ అయ్యింది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఆలోచనల్లో తను ఏం చేస్తున్నారో తనకు కూడా అర్థం కావటం లేదు. తనకేంటంటే వాళ్ళు స్పేస్ కావాలి అనుకుంటున్నారు. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు నాకు నా లైఫ్‌లో. అంటే నేను మైండ్‌ని కరెక్ట్‌గా క్లారిటీగా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఉండిందంటే ఫస్ట్ ఇంతకుముందు మనీ మీద ఉండింది కాబట్టి వాళ్ళు అలా అయినా కూడా నేను మనీ సంపాదించడంలో పడితేనైనా కూడా నా పర్సన్‌ని మర్చిపోతానేమో అన్న ఫీలింగ్‌లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొంచెం మెంటల్‌గా మాత్రం వాళ్ళు ప్రెషర్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది మీ ఆలోచనలతోటి కానీ, అక్కడున్న సిచ్యువేషన్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకైనా కానీ మెంటల్‌గా స్ట్రెస్ అనేది చాలా పడుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ ముందు మోర్ ఆప్షన్స్ అనేవి వాళ్ళు చూజ్ చేసుకున్న పర్సన్. అందుకు వాళ్ళకి ఏంటి అంటే ఆ ఆప్షన్స్ దేది కరెక్టు, ఏది తప్పు, దే దీంట్లోంచి దాంట్లోకి దూకి, దాంట్లోంచి దీంట్లోకి దూకి అన్నట్లు వాళ్ళు మెంటల్‌గా ప్రెషర్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఒక దగ్గర స్టెబిలిటీగా ఉండాలి అని అనుకోలేదు. అందుకు వాళ్ళకి ఆ ప్రెషర్ రావడానికి కారణం ఏంటి అంటే తను తీసుకున్న నిర్ణయాలే. ఇక్కడ బోటిల్డ్ అప్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తనకి ఇంతకుముందు లేని ఎక్స్‌ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. అది ఎలా అంటే ఒక బ్లాస్ట్ అయిపోయే సిచ్యువేషన్‌లో అంత ఆ ఎమోషన్స్ ఎలా అంటే పిండుతున్నాయి వాళ్ళని. తనకి
అర్థం కావటం లేదు. అసలు ఏ విధంగా వాటిని హ్యాండిల్ చేయాలి? ఆ ఎమోషన్, ఫీలింగ్స్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని అది అర్థం కావటం లేదు. అందుకే ఇప్పుడేం ఆలోచిస్తున్నారంటే, మీ లైఫ్‌లోకి వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు. మీకు న్యూగా ఒక ఆఫర్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏ ఏ ఎట్లా అంటే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్‌లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా రాబోతుంది మీకు. మీకు ఒక అబండెన్స్ కూడా రాబోతుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే, వాళ్ళు అక్కడ ఉన్న సిట్యుయేషన్‌లో వాళ్ళు చేసింది ఏంటి? అక్కడ జరిగేదేంటి? వాళ్ళకి బాగా తెలుసిప్పుడు. మీకేం చేశారు? అక్కడ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? అనేది బాగా తెలుసు. మీకేమిచ్చారో వాళ్ళకదే తిరిగి వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారిప్పుడు. అందుకే వాళ్ళకేంటి అంటే స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అక్కడున్న రిలేషన్‌షిప్‌లో మాత్రం వాళ్ళు సంతోషంగా అయితే లేరండి. వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాని సిట్యుయేషన్‌లో వాళ్ళు ఆహ్, సాక్రిఫైస్ చేస్తున్నారు. తన లైఫ్‌ని తను సాక్రిఫైస్ చేస్తున్నారు. వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకేంటంటే ఆహ్, ఆ డై ఏ డైరెక్షన్‌లో వెళ్తే నేను కరెక్టుగా రీచ్ అవుతాను అనేది అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలామందికి నెక్ పెయిన్ అండ్ బాడీ పెయిన్స్ కూడా చూపిస్తా ఉందండి. మీ పర్సన్‌కి కొంతమందికి ఇక్కడ హెల్త్ ఇష్యూ కూడా చూపిస్తుంది. కొంతమందికి మెంటల్‌గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కొంతమందేమో షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చైల్డిష్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏయైనా కావచ్చు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం, చిన్న పిల్లల ఆటలాగా అనుకున్నారు మీ ఇద్దరి లైఫ్‌ని. అలా అనుకోని వాళ్ళు లీవ్ చేసి వెళ్ళిపోయినట్లు అనిపించింది వాళ్ళకిప్పుడు. ఎందుకు అలా అనిపించింది అంటే, వాళ్ళకి మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏవైనా అయ్యుండొచ్చు. ఆ డిఫరెన్సెస్‌ని వాళ్ళు బేస్ చేసుకొని ఇది ఇలా జరిగితే ఎలా ఉంటుంది? ఇది ఇలా జరిగితే ఎలా ఉంటుంది? అనేది వాళ్ళు ఆ థాట్ తోటి వాళ్ళే ప్రెషర్ అనేది తెచ్చుకొని వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది అయితే ఇక్కడ వేరే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల కూడా మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళడం జరిగిందనమాట. మిమ్మల్ని వదిలేయడానికి తనలో ఉన్న ఇమ్మెచ్యూరిటీనే కారణం. అందుకే వాళ్ళిప్పుడు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి ఫ్యూచర్ అనేది స్టేబుల్‌గా ఉండాలి. ఒక ఇంకెటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. మీ ఇద్దరూ కలిసి ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా మీ ఇద్దరి లైఫ్‌లో కావాలి అనని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీ పరంగా చూస్తే కూడా మీకు ఒక అబాండెన్స్ అనేది రాబోతుంది. ఎందుకు రాబోతుంది అంటే ఫ్యూచర్‌లో చూద్దాం ఎందుకు అనేది. ఇప్పుడు ఇక్కడ మీ ఎనర్జీ కూడా నేను చెప్తూ ఉన్నాను. మీ చుట్టూ మీరిప్పుడు బౌండరీ గీసుకున్నారు. మీ చుట్టూ మీరు బౌండరీ గీసుకొని ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ చూపుల అర్థం ఏంటి, వాళ్ళ మాటల్లో అర్థం ఏంటి అని మీరు గెస్ చేయగలుగుతున్నారు. రియల్‌గా అండి. ఇది మీకు రిజనేట్ అయితే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. రియల్‌గా చెప్తున్నా. ఇది ఇక్కడ నాకు ఎనర్జీని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే మీలో చాలామంది మీరు మీ చుట్టూ ఒక బౌండరీ గీసుకున్నారు. ఆ బౌండరీలోకి ఎవ్వరిని ఇంకొక పర్సన్‌ని ఆహ్వానించే సిట్యుయేషన్‌లో మీరైతే లేరు. కంట్రోలింగ్ చూడండి. దాని తర్వాతనే కార్డ్ చూడండి. కంట్రోలింగ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్ give me a great answer. Gratitude. Please give me a great answer. వాళ్ళు ఎలా అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ను వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్ కూడా మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ మీ లైఫ్‌లోకి మీ పర్సన్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి బాగా తెలుసు.
వాళ్ళు సమాజంలో ఒక గౌరవం కోసము మీ పర్సన్ ఉంచుకున్నారు. ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీస్ కోసమే మీ పర్సన్‌ని వాళ్ళ లైఫ్‌లో ఉండనిస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన ఎమోషనల్ ఫీలింగ్ అనేది లేదు. అందుకు మీ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్‌ని తను కంట్రోల్ చేసుకుంటున్నారు. మీతోటి తన లైఫ్ అని తనకి అర్థమైంది. హ్యాపీ రిలేషన్‌షిప్ మీతోటి కావాలి అని అనుకుంటున్నారు. మీతోటి కొత్తగా మళ్ళీ రీయూనియన్ చేయాలి. ఈ పాతదంతా వదిలేయాలి అని అనుకుంటున్నారు. ఏంటి అంటే తను ఇమ్మెచ్యూరిటీ వల్లనే ఇదంతా జరిగింది మీకు. ఇక్కడ ఎవరైనా ప్రెగ్నెన్సీ కోసం చూస్తూ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ కాబోతుంది. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిన పర్సన్ అయితే తను మళ్ళీ మిమ్మల్ని వచ్చి మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అగైన్ చూడండి. తనున్న సిచ్యువేషన్‌లో మీకేమి కర్మ అనుభవించడానికి మీకే విధంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళారో మీ కర్మకి యూనివర్స్ అనేది తన కర్మని తను అనుభవించేటట్లు చేసింది. ఇప్పుడు తనకి జ్ఞానోదయం అయ్యింది ఏంటి అసలు అని. ఇక్కడ డిమాండింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇది ఏంటి అంటే ఇప్పుడు తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళు తనని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తన జుట్టు తీసుకెళ్ళి మీ పర్సన్ జుట్టు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ పర్సన్ చేతిలో పెట్టారు కాబట్టి వీళ్ళ లూప్ పాయింట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకు వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ బెదిరిస్తూ ఉన్నారు. వీళ్ళని లొంగ తీసుకోవాలి, ఏ విధంగా అయినా కూడా లొంగ తీసుకోవాలి, తన లైఫ్లోనే ఉంచుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న పర్సన్స్ దట్ ఈస్ నాట్ గుడ్ పర్సన్స్ అని తనకు అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే వాళ్ళ నిజస్వరూపం అనేది తెలిసింది. మీ లైఫ్లో మీ పర్సన్ ఉన్నప్పుడు అక్కడ అటెన్షన్ అనేది ఎక్కువ ఇవ్వలేకపోయారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడే 24/7 అక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఎలాంటి వాళ్ళు ఏ విధంగా మెలో డ్రామా ఆడుతున్నారు, ఆ డ్రామాలో తను ఏ విధంగా స్ట్రక్ అయిపోయి ఉన్నారు అనేసి అది తనకిప్పుడు బాగా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే వాళ్ళు తన లైఫ్లోకి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు ఉన్న విధంగా వాళ్ళు లేరు. వాళ్ళు నమ్మక ద్రోహం అనేది చేశారు మీ పర్సన్కి. మీకు ఎలా చేశారో మీ పర్సన్కి కూడా వాళ్ళు అలాగే చేశారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా అయితే నిన్ను ఇలా చేస్తాను, అలా చేస్తాను, బెదిరించడం కూడా అయ్యుండొచ్చు ఇక్కడ. లేకపోతే సంథింగ్ ఒక నెగిటివ్ ఎనర్జీని అనేది పాస్ చేయడం కూడా అయ్యుండొచ్చు వాళ్ళని. అందుకే ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కర్మ సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది మీ ఇద్దరు లైఫ్లో. అందుకు మళ్ళీ మీ పర్సన్ మీ వైపుగా అడుగులు అనేది వేస్తూ ఉన్నారు. అది మూవ్ అవుతూ ఉంది ఆల్రెడీ. ఆల్ టాక్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ ఆల్ టాక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయింది. వాళ్ళలో అహంకారం అనేది తొలగిపోయింది. కానీ ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు. కానీ అహంకారంతో మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి తన ఈగోనే తన ఈగోని పెంచి పోషించుకుంటూ ఆ ఈగోనే తన్నేంటంటే వటవృక్షంలాగా చేసి ఆ ఈగో ఆ నీడలోనే తను బతుకుతూ నేను చేసిందే కరెక్టు, నేను చెప్పిందే వేదం, నేను ఏది చేసినా కూడా కరెక్ట్గా నేను డెసిషన్ తీసుకున్నాను, నేను ఎటువంటి తప్పు చేయలేదు అన్న ఫీలింగ్ తోటి మీ పర్సన్ మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడం జరగడం వల్ల తనకి
ఏంటంటే తనకి తనే క్వశ్చన్ ఆన్సర్ రెండే వెతుక్కుంటున్నారు. అసలు ఏం చేశాను నేను, అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అని అన్ని విషయాలు తనలో తనే మదన పడుతూ ఉన్నారు. తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నారు. తను దానికోసం సొల్యూషన్ వెతుకుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీరు కావాలి, మీరు మిమ్మల్ని వదలకూడదు, మీరు తన లైఫ్లో కావాలి అని. ఇక్కడ తను ఏంటంటే ఇంకొకటి, తను ఫస్ట్ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కావాలి, మీరు కావాలి, వాళ్ళకి అవి రెండు కావాలి. అందుకే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో చూడండి, ఎమోషనల్గా చాలా ఆ సిచ్యువేషన్లో అంటూ వాళ్ళు మైండ్ డిస్టర్బ్గా ఉంది. అసలు ఆ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అక్కడ ఎమోషనల్గా వాళ్ళకి ఏ విధమైన ఫుల్ఫిల్మెంట్ అనేది లేదు. అంతా ప్రాక్టికాలిటీ. తను చుట్టూ ఉన్న తనకై తను ఏంటంటే తను తీసుకున్న గోతిలో తన్నే పడ్డం అనమాట. ఇది ఎవరినో పడేద్దామని తను తీసుకున్నారు, కానీ తన గోతిలో తనే పడి ఇప్పుడు ఆ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే తన గురించి చుట్టూ ఉన్న పర్సన్స్ నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం కానీ, మీ గురించి పోర్ట్రేట్ చేయడం కానీ, నెగిటివ్ని ఎక్కువ ఇంపాక్ట్ చేసే సిచ్యువేషన్లో వాళ్ళు ఉండడం కానీ జరగడం వల్ల వాళ్ళకి ఒక ప్లెజెంట్ క్లైమేట్ ఎక్కడుంది అంటే అది మీ దగ్గర ఉందని వాళ్ళకి అర్థమయ్యింది. అందుకే చెప్పాను కదా ఇందాక, ఇక్కడ అహంకారం అనేది వాళ్ళకి, తల మీద ఉన్న అహంకారం ఇప్పుడు ఏమంటారు, మోకాల్లోకి వచ్చిందని చెప్పాలి. ఇంకా అడ్రిఫ్ట్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే చూడండి ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇస్తున్నారు యూనివర్స్. వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తనలో ఉన్న కోపాలని, అహంకారాన్ని అన్నిటినీ వదిలేసి ఇప్పుడు మీకు సరెండర్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? మీ మీద వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్, ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువైపోయింది వాళ్ళకి. ఎందుకు? అక్కడ రీజన్ ఏంటంటే అక్కడ ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ అనేది లేదు. అందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ కొన్ని తనకి సెటిల్ చేయాల్సిన కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడ ఐదర్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న పర్సన్స్ ఏమైనా అమౌంట్ పరంగా వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా హెల్ప్ చేసి ఉండొచ్చు. లేదు అంటే అక్కడ పర్సన్స్ లైఫ్లో కొన్ని బాధ్యతలు అనేవి ఉండి ఉండొచ్చు. ఆ బాధ్యతలని వాళ్ళు ముగించుకొని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, ఏ విధంగా అయినా కూడా మీ ఇద్దరి లైఫ్కి ఒక వే అనేది ఏర్పరచుకోవాలి ఇంకా అని ఆలోచిస్తున్నారు. చూడండి, వాళ్ళు ఎమోషనల్గా ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఇప్పుడు మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే మీరు ఇక్కడ మీ పర్సన్ కంటే మీ ఎమోషన్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుందో అని మీ పర్సన్కి తెలియనియటం లేదు. మీ పర్సన్ గిలగిలా కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు? మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావటం లేదు. ఇప్పుడు ఇక్కడ డిస్టాంట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు చాలా దూరం అనేది పెరిగిపోయింది. అది ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా దూరం పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. అది ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేయాలి అని అనుకుంటున్నారు. మీతోటి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో చేంజ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. అంటే ఇంతకు ముందులాగా కాకుండా
డిఫరెంట్గా కొత్తగా మళ్ళీ మీ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అది ఎలా అంటే మీది ఇక్కడ మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ కానీ ఇప్పుడు లేని అటాచ్మెంటు మీరిద్దరు దూరంగా ఉన్నది కానీ మళ్ళీ అటాచ్మెంట్ పెరగాలి, ప్రేమగా ఉండాలి ఇద్దరు అని ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, మీతోటి మీ మీద అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. వాళ్ళు మిమ్మల్ని మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువైపోయి ఉన్నాయి వాళ్ళకి. మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎలా అంటే వీళ్ళు ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న పర్సన్ అనమాట. అంటే ఎవరినైనా కూడా తన మాటలతోటి కానీ తన వే ఆఫ్ యాక్షన్స్ తోటి కానీ వాళ్ళు ఇట్టే హోల్డ్ చేయగలరు. అటువంటి కెపాసిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్. అందుకు వాళ్ళకి ఎట్లా అంటే తనలో ఉన్న ఎట్లా చెప్పాలి దీన్ని, మాటలతోటే మ్యాజిక్ చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్. అలాంటి పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీ చుట్టూ మీరు బౌండరీ గీసుకోవడం వల్ల వాళ్ళ అహంకారం అనేది బ్రేక్ అయ్యింది ఇప్పుడు రియల్గా. లేకపోతే ఈ ఎనర్జీ అనేది రాదు. టాంజెంట్ వెబ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళలో ఉన్న భయాలు కానీ ఆందోళన కానీ ఏవో తను పెంచి పోషించుకొని వాటిని అలాగే క్యారీ చేస్తూ వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు అవన్నీ ఒక మబ్బు తెరల్లాగా తొలగిపోయాయి. వాళ్ళకి ఏంటి అనేది, నిజమేంటి అనేది వాళ్ళు ఇప్పుడు రికగ్నైజ్ చేయగలుగుతున్నారు. వాళ్ళు అంటే ఇప్పుడు ప్రతిదీ అనలైజ్ చేసుకోగలుగుతున్నారు, ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. ఎందుకు అంటే మీ ఇద్దరి లైఫ్లో కర్మ సైకిల్ అనేది ఎండ్ అవబోతుంది, మీ గుడ్ కర్మ అనేది స్టార్ట్ అవబోతుంది. కాబట్టి మీ పర్సన్లో ఈ చేంజ్ అనేది స్టార్ట్ అయ్యింది. చూడండి, టెంపరెన్స్. ఇక్కడ వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఎలాగైనా బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి లైఫ్లో ఒక గ్రోత్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. మీకు ఎట్లా అంటే ఒక బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దేవుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒక సైలెంట్గా దీన్ని మూవ్ చేస్తున్నారు ఇప్పుడు. అది ఎవరికి తెలియనియటం లేదు. ఇక్కడ జోకర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. జోకర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళు ఇదంతా ఒక మీ ఇద్దరి మధ్యలో జరిగింది కానీ ఏదైనా కూడా వాళ్ళు ఒక నార్మల్గా జావియల్గా తీసేసుకున్నారు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని వాళ్ళు. అందుకే వాళ్ళు క్యాజువల్గా వెళ్ళిపోగలిగారు. వెళ్ళిపోయి తనకి ఎలా అంటే అక్కడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. తన లైఫ్ ఇప్పుడు జోకర్ లాగా అయిపోయింది. ఒక రాజు మహారాజు మహారాణిలాగా ఉన్న బంధాన్ని వాళ్ళకై వాళ్ళు చేజేతులారా ఒక జోకర్ లాగా చేసుకున్నారు. అది అందుకే వాళ్ళు హార్ట్ అనేది వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గర పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లో బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇదండి ఓవరాల్గా మీరు మీ చుట్టూ గీసుకున్న బౌండరీస్ కారణం అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఏమనుకొని వెళ్ళారో అది వాళ్ళకి కరెక్ట్గా లేదు. అక్కడున్న పర్సన్స్ అనేది వాళ్ళకి నమ్మించి మోసం చేశారు. కాబట్టి మీ పర్సన్కి రియాలిటీ ఏంటని తెలిసింది. తన నశాలంలో అంటే హెడ్లో వెయిట్ ఎక్కువగా ఉండింది. ఆ హెడ్ వెయిట్ ఇప్పుడు దిగి ఆ పొగరు అంతా దిగి ఇప్పుడు నార్మల్ స్థితికి వాళ్ళు వచ్చారు.
ఇప్పుడు పట్టుకోమంటే మీకు కాళ్ళైనా పట్టుకుంటారు వచ్చేవాళ్ళు. ఇది ట్రూ అండి. అంత అలాంటి ఎమోషనల్ పెయిన్ అనుభవిస్తున్నారు. ఎమోషనల్‌గా మీకు ఇప్పుడు కనెక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంజెల్ గైడెన్స్ ఏంటనేది చూద్దాం. ప్లీజ్ ఏంజెల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రేట్. మీరు మీ నేమ్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజెల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. పీస్ఫుల్ రిసొల్యూషన్. మీరు ఏం భయపడాల్సింది లేదండి. ఇదేమో పెద్ద హంగామా అయిపోయో ఏంటో ఏదో ఏమవుతుందో ఏమి లేదు. శాంతియుతంగానే ఇది మీకు పరిష్కారం కాబోతుంది. దీంట్లో భయపడాల్సింది అస్సలు లేనే లేదు. అబాండెన్స్ చూడు, నేను అప్పుడే చెప్పాను కదా, మీకు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ రాబోతుంది. మీరు ఏదో కోరుకున్నది దక్కబోతుంది. రిమైన్ పాజిటివ్. మీరు పాజిటివ్గా థింక్ చేయండి. మీకు లైఫ్లో మిగిలిన పాజిటివ్నెస్ మీకు రాబోతుంది. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఒక సైన్ అనేది కనిపించబోతుంది. సక్సెస్, మీ లైఫ్లో సక్సెస్ అనేది రాబోతుంది. హెల్ప్ఫుల్ పీపుల్. మీ చుట్టూ ఎవరికైనా హెల్ప్ కావాలంటే అది మాట సాయం అయినా కానీ, డబ్బు సాయం అయినా కానీ, లేకపోతే మీ చేతితో మీ శ్రమ ఎంతవరకు మీరు చేయగలరో అటువంటి హెల్ప్ కానీ చేయండి. అదే మీకు మీ ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ మాత్రము ద సన్ కార్డు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, నాకు మేజర్ ఆర్కనా కార్డ్స్ వచ్చేసి ద డెవిల్, ఇక్కడ టెంపరెన్స్, ద హెర్మెట్ కార్డు వచ్చాయి. కాబట్టి నేను ఇది అన్ని రాసుల వాళ్ళకి రిజనేట్ అవుతుందని చెప్తున్నా. ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు అనేది ఏం లేదు. అన్ని రాసుల వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ పెంటకల్ ఎనర్జీ, స్వాడ్స్ ఎనర్జీ చూపిస్తుంది, రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ కప్స్ ఎనర్జీ. అన్ని మైనర్ ఆర్కానా కార్డ్స్లో కూడా అన్ని ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీకు అందరికి రిజనేట్ అవుతుంది. ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు ప్లీజ్ లీవ్ చేసేసేయండి. దయచేసి మీరు లీవ్ చేయండి. మీరు దేన్ని మాత్రం పెయిన్గా తీసుకోవద్దు. బి, జి, జెడ్, ఎస్, డి, కే, యు, పి, వి, వై. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయ్యుండొచ్చండి. ఇందులో నేమ్ రాకపోయినా కానీ మీరేమీ టెన్షన్ తీసుకోవద్దు. ఎందుకు అంటే ఇక్కడ అన్ని రాసులు వాళ్ళకి రిజనేట్ అవుతుంది కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. ఇందులో పాయింట్స్ రిజనేట్ అయితే మాత్రమే మీరు తీసుకోండి. రిజనేట్ కాకపోతే లీవ్ చేయండి. ఇంకొక వీడియో మీ ముందుకు వస్తుంది. మీరు ఎటువంటి హైరాణ పడద్దు. మీకు ఇంకొక సజెషన్ చేయడానికి ఇంకొక వీడియో ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా కృష్ణని, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.